తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి అవకాశాలున్నాయని కేసీఆర్ వ్యతిరేకులంతా ఒకతాటిపైకి వచ్చి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. బంజారా హిల్స్లోని కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రాల్లో ఒకే ప్రాంతీయ పార్టీ ఉండటంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పార్టీల వల్ల లాభమా, ప్రాంతీయ పార్టీల వల్ల లాభమా అనే చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. హుజారాబాద్ లో ఈటెల రాజేందర్ ను పార్టీలకు అతీతంగా బలపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఎంతోమంది త్యాగాలు చేసిండ్రు, ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులు వీళ్ళ మీద ఉన్నాయి, కొందరి మీద 100 కేసులు కూడా ఉన్నాయి. అందరి బాధ ఏంటంటే దీనికైనా మనం చేసిన త్యాగాలు ఒక కుటుంబం కొరక, మనం తెలంగాణ కొరక మనం చేసిన త్యాగాలు. దీన్ని ఎలక్ట్రల్ పాలిటిక్స్లా మనం నష్టపోతున్నాము. ఉద్యమం తీసుకొచ్చినాం కానీ ఎలక్ట్రల్ పాలిటిక్స్లా పనొకరిది లాభం ఇంకోరిది అవుతున్నది. అయితే దీన్ని మనము వచ్చే ఎలక్షన్స్ అలా మనము మళ్ళీ ఇదే మోసానికి గురి కావద్దు అని కలవడం జరిగింది. అయితే ఈ చర్చలల్లో తెలంగాణలో ఒక వాక్యూమ్ ఉన్నది, తెలంగాణలో ఒక కొత్త పార్టీకి అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కూడా అన్నా, నిజంగానే ఎన్నో రాష్ట్రాలలో 2-3 రీజనల్ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో నిజంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నది. ఒకటే రీజనల్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం అసలు లేనే లేకుండా పోయింది. మొన్న జర్నలిస్ట్ అరెస్టు, ఒక ఓయూ స్టూడెంట్ మీద దాడి, ఒక ప్రభుత్వం మీద కేసేసే లాయర్ల దంపతుల మీద హత్య, ఇవన్నీ నిజంగానే వెనకట అనేది బీహారో ఏదో కానీ ఇప్పుడు తెలంగాణనే గట్లున్నది. అయితే దీంట్లో డెమోక్రాటిక్ ఫోర్సెస్, యాంటీ డెమోక్రాటిక్ ఫోర్సెస్ మధ్యలో పెద్ద యుద్ధం ఉంటుంది. కానీ మనం ముందుండే యుద్ధాలు ఏముండి ఎలక్షన్ యుద్ధమే ఉంటుంది అని ఇలా చర్చించడం జరిగింది. అయితే కొత్త రీజనల్ పార్టీ అంటే అవసరం, కానీ ఇది సాధ్యమా, కానీ మనకున్న శక్తి సరిపోతుందా, సరిపోవాలంటే ఏం కావాలి, ఇవన్నీ చర్చలు. అందరు నిజంగానే దగ్గరైతే ఒకటైతే అది సాధ్యము. కొందరు అంటారు బీజేపీ కొట్టగలుగుతుంది, బీజేపీ బలంగా ఉన్నారు, కొందరు అంటారు బీజేపీ లేనే లేదు, కొందరు అంటారు కాంగ్రెసే పార్టీ అంటారు, కానీ కాంగ్రెస్లో సగం మంది ఇటు సగం మంది అటు అంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే అందరు కలిస్తే కొత్త పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. మొన్న దుబ్బాకలకి బీజేపీ గెలిచిందంటే అది కేవలం బీజేపీ ఓట్లు కాదు, అది కేసీఆర్ వ్యతిరేకం ఓట్లు, అన్నిట్లో ఎక్కువ ఓట్లు ఉన్నది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్లకు టీఆర్ఎస్ గెలిచినా కూడా వాళ్లకు